నేను దేవుణ్ణి కలిశాను, నాకు దేవుడు గురించి తెలుసు, నాకు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని గురించి తెలుసు, మరియు నేను సత్యమును కనుగొన్నాను అని చెప్పేవారిలో కూడా క్రియల పట్ల విశ్వాసం యొక్క స్థాయిని సాధించుటకు ఒక కష్టమైన సమయాన్ని కలిగియున్న అనేక సభ్యులు కలదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా సులభం. మనం కేవలం విశ్వాసం కలిగియుండవలెను. మనం విశ్వాసమును కలిగియున్నట్లయితే మన క్రియలు స్వయంచాలకంగా బయటకు వచ్చును. ఏమైనా క్రియలు లేనట్లయితే మనకు విశ్వాసం లేదని దీని అర్థం. మనం దీనిని కేవలం గ్రహించము. మనకు విశ్వాసము కలిగియున్నట్లయితే మన క్రియలు స్వయంచాలకంగా అనుసరిస్తాయి. మనం విశ్వాసంలో కొరతగా ఉన్నామని మరియు సందేహంగా ఉన్నామని మనం గ్రహించినందున నేను పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగియున్నప్పటికీ ఇంత మాత్రమే ఎందుకు సాధించగలను అని ఆలోచిస్తూ ఉంటాము. రండి యోహాను 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 63వ వచనాన్ని చూద్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు అది ఏమిటి? ఆత్మయు జీవమునయున్నవి గాని. యేసు క్రీస్తు బోధించిన వాక్యములన్నీ మనలను రక్షించుటకు ఇవ్వబడెను. ఆయన యొక్క వాక్యములు ఎన్నటికీ మన ఆత్మలకు హాని చేయవు లేదా నరకాగ్నిలోకి త్రోసివేయబడే ప్రమాదంలో ఉంచదు. మనం దీనిని నమ్మవలెను. మనం మన సామాజిక జీవితాలను గడుపుతున్నందున అతను ఏ విధంగానూ చెడ్డవాడు కాదు, లేదా నేను ఆమెతో భాగస్వామ్యం చేసుకుంటే ఆమె నాకు మేలు చేసేది మాత్రమే చేస్తుంది, నాకు ఎటువంటి హాని కలిగించదు అని ఆలోచిస్తూ మనం నమ్మకంపై ఆధారపడి సంబంధాలను ఏర్పరుచుకుంటాము. అదేవిధంగా మనం దేవుని యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగియున్నప్పుడు మన క్రియలు సహజంగానే జరుగును. దేవుని వాక్యమును ఆచరణలో పెట్టుటలో మనం విఫలమవడానికి కారణమనగా మన విశ్వాసంలో ఏదో లోపం ఉన్నందువల్ల. ఎటువంటి లోపమైనా మన విశ్వాసం యొక్క లోపము నుండి వస్తుందని దయచేసి గుర్తుంచుకోండి. మరో మాటలో చెప్పాలంటే గోధుమలు ఇంకా పండలేదని ఇది సూచిస్తుంది. మనం దేవుని ఎదుట నమ్మకమైన ధాన్యంగా మారవలెను. దేవునికి ఇష్టుడైన విశ్వాసము కలిగియుంటూ మరియు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినను ఆయనను వెంబడించవలెను. మనం సీయోనులోకి వచ్చియున్నాము మరియు మనమిప్పుడు గొర్రెపిల్లతో ఉన్నాము. మనం దేవుని ఆజ్ఞలు కూడా గైకొంటాము. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికెల్లా ఆయనను వెంబడించడంలో విఫలమైనట్లయితే అది చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ప్రాణములేని శరీరమెలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. రండి క్రియల యందు విశ్వాసము కలిగియుందాం, తద్వారా దేవునికి ఇష్టమైన విషయాలు ఏమిటి అని ఆలోచించేలా మనంతటా మనం గుర్తించుకోగలము మరియు ఆ విషయాలను ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టగలము. ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.